జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నాళ్ళు ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా ఉండాలి మీరు. ఇది రాచరికం కాదు. మీరు రాచరికంలో ఉన్నాం, మేము రాజ్యాలను నడుపుతున్నాం, మేము ఈ రాజ్యాలు మా స్వహస్తాలతో సంపాదించుకున్నాం, మేము ఏం చెప్తే అది, మేము శిరచ్ఛేదం అంటే కాదు. ఇది మీరు భూమి మీద నిలబడి మాట్లాడండి. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలకు అనుగుణంగా మెలగాలి మీరు. కానీ మీ ఎమ్మెల్యేలు ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీగా దోపిడీ చేస్తా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోవటానికి కారణం మీరు 14 లక్షల కోట్లు అన్న దాన్ని ఇవాళ సంవత్సరంలోనే 2 లక్షల కోట్లు అప్పు చేశారు. తీరా మీ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది 3,36,000 కోట్లు. అబద్దాలే. సంపద సృష్టిస్తా ఉన్నారు. మళ్ళీ చెవులో చెప్పమంటారు ఎలా సృష్టించాలో. ముసలావిడ నొక్కుద్ది బటన్ అన్నారు. భయ్య చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నావు నువ్వు. ఇవాళ ఈ పథకాలన్నీ కూడా డైవర్ట్ చేసి డబ్బు మాత్రం ఎక్కడ పోతుందో తెలియదు. మీరు మా గొంతులు పెగలకుండా అడగకుండా చేయాలని చూస్తున్నారు. ఇవాళ మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఉందని చెప్పి అసలు లెక్కర కేసే లేని దాంట్లో అందరినీ కూడా చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. అలాగే మరి అనిల్ యాదవ్ కానీ ఈ జిల్లాలో ఉన్నవాళ్ళని కానీ మీరు ఇవన్నీ మానేసి ప్రజలకు ఏం చేయాలి, మీరు ఏం చేస్తానని చెప్పారు దాని మీద నడవాలని ఈ నెల్లూరు జిల్లాలో ఇన్ఛార్జీలు అందరితోటి కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన నేను వాళ్లతో కలిసికట్టుగా ఈ జిల్లాని బలోపేతం చేసి అందరూ కూడా ఒక తాటి మీద, అందరూ కూడా ఒక మాట మీద నిలబడే విధంగా ఈ జిల్లా నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతకు తగ్గకుండా అందరం కలిసికట్టుగా ప్రయాణిస్తామని, అందరూ కూడా మంచి మనుషులు, ప్రజలతో మమేకమయ్యే వాళ్ళు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మళ్లీ కావాలి జగన్ అంటున్నారు. మేము ఇదేదో మాయలో పడేమంటున్నారు, మేము ఓట్లేసామంటున్నారు. ఈవీఎంలు దేశమంతా నడుస్తూ ఉంది. ఈవీఎంలు గొడవ ఎక్కడ చూసినా మరి 35,000 40,000 ఓట్లు ఎక్సెస్ వచ్చి పడిపోయినాయి. ఎలా పడినాయో తెలియవు. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఇవన్నింటినీ కూడా డైవర్ట్ చేసే పాలిటిక్స్ తోటి మీరు ఈ కేసులు పెట్టే కార్యక్రమం ఎక్కడైనా మానుకోపోతే ఒకేసారి రాష్ట్రం అంతా జైలు బరో అనే పరిస్థితికి వస్తుంది. మీ జైళ్లు పట్టం, ఎక్కడికక్కడ రోడ్ల మీద పడుకునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి తెలియజేస్తూ మీరు పరిపాలన చేయండి, పరిపాలన మీద సాగించండి, ప్రజాస్వామ్య దేశమని గుర్తించండి, ప్రజలకు అనుగుణంగా నడవాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి అతన్ని కూడా ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ కార్యకర్తల మీద పెట్టి మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా నడుస్తుంది, అతని మీద ఎక్కువగా నడుస్తుంది. మరి అక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే అసంతార్థ అసోసియేట్స్ అనే సుబాని అనే ఒక ఎండి 11 మంది డైరెక్టర్లతోటి మరి అతను 17 మంది డైరెక్టర్లతోటి కావలి, కాకినాడ, కర్ణాటక, బీదరు మరియు తెలంగాణ రాష్ట్రంలోను, అలాగే మా కాకినాడ, మా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా మంది నా దగ్గరికి రావటం జరిగింది. ఇలాగ మాకు డబ్బులు ఫస్ట్ 25,000 కట్టించుకుని 10,000 కట్టించుకుని ఎక్సెస్ ఇచ్చి మళ్లీ పెద్ద అమౌంట్లు రాని ఇలా చాలా మంది అమాయకులు ఆశపడి, ఏంటంటే కోటమ చెప్పే సూపర్ 6కి ఎలా ఆశపడ్డారో ఇతను చెప్పే వడ్డీలకు కూడా ఆశపడి చాలా మంది కోట్లాది రూపాయలు డబ్బు కట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున డబ్బులు కట్టి మరి దగ్గర 800 కోట్ల పైబడి పెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్ ని ఆయన పట్టుకుని మరి ఇక్కడే ఈ కావల్లోనే దగ్గర 10 రోజులు మరి కోర్టుకి అప్పచెప్పకుండా మరి అక్కడెక్కడ తిప్పి దగ్గర 100 కోట్ల పైబడే మరి అతని దగ్గర వసూలు చేసినట్టుగా ఆధారాలు తెలుస్తున్నాయి. మరి దాని మీద ఎంక్వైరీ చేసి దీన్ని సిబిఐకి అప్పచెప్పాలి. ఇక్కడ చాలా మంది అల్లాడిపోతా ఉన్నారు. నేను వీడియోలో చూశాను, టీవీలో చూశాను. చిన్న చిన్న ఫ్యామిలీలు, ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా పాపం చాలా మంది ఇందులో డబ్బు కట్టున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది డబ్బు కట్టున్నారు. అలాగే ఎంప్లాయీస్, టీచర్స్ అందరూ కూడా దాచుకున్న డబ్బులు అన్ని కూడా నమ్మాయి. వీళ్ళు మనకి డబ్బు ఎక్కువ వస్తుందని ఎవరికైనా ఆశే కదా, వాళ్ళందరూ ఆశపడి అన్ని చేస్తే ఇవాళ దగ్గర 800 పైబడి కోట్ల రూపాయలు మరి జరిగితే తర్వాత 10 రోజుల తర్వాత ఆయన అరెస్ట్ చేయటం, తర్వాత మళ్ళీ ఆయన్ని తెలంగాణకి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది.
మరి ఈ రికవరీ అయిన జబ్బు ఏంటి, ఈ రికవరీ ఏం జరిగింది, ఈ ప్రజలకు ఎలా చేస్తారని మీరు ఏదైనా చేయలేకపోతే ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద సిబిఐకి మరి అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంచేదంటే ఇందులో వేలాది మంది నష్టపోయే పరిస్థితి అయింది, నష్టపోయారు. ఆ నష్టాన్ని ఆ ప్రజలకి కాపాడే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, రికవరీ చేసి ఆ డబ్బు ఆ పాపం ఆ ఎంప్లాయీస్ ఎవరైతే పోలీసులో ఉన్న సామాన్య ఎంప్లాయీస్ కానీ, రెవెన్యూ ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, పేద ప్రజలకు కానీ వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను.